రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుహిప్పలపల్లి గ్రామంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ధర్నాకు దిగారు. ఈ మేరకు అన్నదాతల నిరసనకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతన్నలకు మద్దతు తెలిపి మాట్లాడుతూ వర్షాకాలం ముగుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని, అప్పులు చేసి దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసిన రైతుల కోసం బూడిదలో పోసినట్లు అవుతుందని, రైతుల ఘోష ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి 29 రాష్ట్రాలలో ఎరువుల అవసరం లేని రాష్ట్రాల కోటాను ఇక్కడికి తెప్పించుకునే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అనేలా ఉందని, అందిన కాడికి దోచుకోవటం, దోచుకున్నది దాచుకోవటం తప్ప మరేదీ లేదని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీ తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే మన గట్టిపల్లి గ్రామంలో రైతులు అనుభవిస్తున్న క్షోభ, యూరియా కోసం ఎంత తిప్పలు పడుతున్నారో మనమంతా చూస్తా ఉన్నాం. మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ పోయింది? పెద్ద పెద్ద భూస్వాములకు పోయిందా? సన్న చిన్నకారు రైతులకు పోయిందా? పోతే ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఎందుకు బగ్గున మంటమంతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం కూడా ఏ వ్యవసాయ బ్యాంకు దగ్గర, కేంద్రం దగ్గర, ఆగ్రో కేంద్రం దగ్గర ఆడోళ్ళు మొగోళ్ళు 5 రోజులు మొత్తం కూడా కావాలి కాసి చెప్పులు లైన్లో పెట్టి ఆ విధంగా ఎంతో బాధపడితే కూడా ఉప్పిడి ఉపవాసం ఉండి మరి ఎందుకు మీరు యూరియా సరఫరా చేయలేకపోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. యూరియా కొరకు, ఫర్టిలైజర్ కొరకు ఎంతో బాధపడి అప్పో చేసి పంటలు వేసుకొని కష్టపడి వేసుకున్న తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ పంటలకు యూరియా వేయాలి. దాని గురించి గట్టిపల్లితో పాటు 6 గ్రామ పంచాయతీలు, దీని యొక్క విస్తీర్ణం 10,000 ఎకరాలు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సుమారు ఒక 4,000 మంది. వీరందరూ కూడా కాయకష్టం చేసుకొని అనేక రకాల పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి ఇంటిలా కష్టపడి ఆ విధంగా చేసుకున్న రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకపోతే చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం కూడా ఈరోజు బూడిదల కోసం పన్నీరు అవుతుంది. కాబట్టి ఎంతో కడుపు మండి రైతులు మొత్తం కూడా ఆలోచించి, చాలా మంది రైతులు రావడానికి వాళ్ళ మనసులో ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నాయకుల భయానికో ఏమో కానీ చాలా మంది గోడసాటిన అక్కడిక్కడ నిలబడి చూస్తా ఉన్నారు. ఎవరికి కూడా భయపడవలసిన పని లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు అంటే స్వచ్ఛందంగా కాయకష్టం చేసి పంట పండిస్తేనే అందరి కడుపులు నింతాయి. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికి కూడా బాగుపడదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు మనకు అగ్రికల్చర్ పాలసీ నిర్ణయించి వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రిని అందరినీ కూడా అడిగి వేరే రాష్ట్రాలకు ఎక్కడైతే యూరియా అవసరం లేదో ఆ యూరియా మొత్తం కూడా మళ్లించి మన తెలంగాణలో ఉన్నటువంటి గోదాములను నిల్వబెట్టి ఇలాంటి గట్టిపలపల్లి గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ భవనంలో పెట్టి ఈ ప్రాంతానికి మొత్తం కూడా సరఫరా చేసే విధానం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగిన విషయాన్ని మరి వీళ్ళకు ఆ తెలివి లేదా?
గతంలో ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చింది, ఏ విధంగా కేటాయింపు కేంద్రం చేసింది, ఏ విధంగా గ్రామాన ఎవరికి ఇబ్బంది లేకుండా చేసింది, అధికారులు అడిగితే చెప్తారు కదా. అడిగేటువంటి సమయం వాళ్ళకి లేదు. ఇలా ముఖ్యమంత్రి మాట వ్యవసాయ శాఖ మంత్రి వినడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట రెవెన్యూ శాఖ మంత్రి వినడు, రెవెన్యూ శాఖ మంత్రి మాట కరెంటు శాఖ మంత్రి వినడు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరి దుకాణం వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు. ఇలా దోచుకోవడం, జేబులు నింపుకోవడం, దాచుకోవడం తప్పిస్తే ప్రజలను మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాలు పోయిన విషయాన్ని ఈ సందర్భంగా